హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, నాకు మొత్తానికి అయితే డెలివరీ అయితే అయ్యింది ఫ్రెండ్స్. చూడండి మై బేబీ. నైన్కి వచ్చేసి కింద పడుకుంది. నేను కూడా కిందనే పడుకున్నాను. ఆమెకు కొంచెం కదిలితే లేస్తుంది అనమాట. అందుకని చెప్పి కింద పడుకున్నాను. నా డెలివరీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అనే అనమాట, మల్కాజ్గిరి. సి సెక్షన్ నార్మల్ అంటే నాదైతే నార్మల్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్లో కూడా నార్మల్ అయిందనమాట, ఇప్పుడు కూడా నార్మల్ అయింది. బ్లడ్ లేక నేను చాలా అంటే చాలా భయపడ్డాను, నార్మల్ అవుతుందా లేదా అని. డాక్టర్లు కూడా ఫస్ట్ అయితే సి సెక్షన్ చేస్తామని చెప్పారు. తర్వాత ఒక బ్లడ్ ఎక్కించి ఒక్కరోజు ముందే అడ్మిట్ చేసుకొని ఒక బ్లడ్ ఎక్కించి ఆ తర్వాత ఒక్కరోజు ముందే అడ్మిట్ చేసుకురు అనమాట. ఎప్పుడు ఎట్లా అవుతుందో తెలియదు, ఉండాలి నువ్వు అని. సరే అని చెప్పి పోయిన ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే ఇక పెయిన్స్ స్టార్ట్ అయినాయి. నేనైతే ఇక నార్మల్ డెలివరీ అయిందనమాట. బేబీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది అన్నారు. అంటే స్కానింగ్లోనేమో 3.2 ఉంది. ఇంకా డెలివరీ అయినాక వెయిట్ చూస్తేనేమో ఆమె 3 ఉంది కరెక్ట్ అనమాట. 3 వచ్చిందనమాట. అందుకని చెప్పేసి అయితేనా కానా అని కొంచెం టెన్షన్ అవుతుండే, కానీ దేవుడి దయ వల్ల మంచిగానే అయింది. చాలా మటుకు నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తున్నా, కానీ అక్కడ ఉన్న వాళ్ళని చూస్తే చాలా అంటే చాలా భయం అయింది నాకు కూడా. చాలా పెయిన్ తీస్తున్నారు, అమ్మో. అక్కడ చూసే వాళ్ళని చూస్తుంటే నా సెకండ్ డెలివరీ అని కూడా నాకు తెలిసి కూడా నేను భయపడ్డాను అనమాట. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటుంది అనమాట అక్కడ వాళ్ళ ఏడుపులను చూస్తూ ఉంటే. కానీ అదేంటో నిజంగా ఆడవాళ్ళకి ఇంత భరించే శక్తిని ఇస్తాడనమాట ఆ దేవుడు. నాకైతే నాకు పెయిన్స్ వచ్చిన ఒక 10-15 నిమిషాలకే వచ్చేసింది అనమాట బేబీ. నాకైతే మంచిగానే ఉంది. కానీ అక్కడ సి సెక్షనే చాలా అంటే చాలా చేస్తున్నారు. కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న బేబీకి కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న సి సెక్షనే చేస్తున్నారు. అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఏందో తెలియదు, కానీ చాలా అంటే చాలా మటుకు చాలా అందరికీ ఆపరేషన్లు అవుతున్నాయి అక్కడ. ఏదో కొద్ది మందికి మాత్రమే నార్మల్ డెలివరీ చేస్తున్నారు. ఇంకా అక్కడ పట్టకపోతే గాంధీకి రాస్తున్నారు. అవన్నీ చూసేసరికి నాకు కొంచెం అయితే టెన్షన్ అయింది. భయపడ్డానులే ఫస్ట్లో, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచే బ్లడ్ లేదని చెప్పారు. అది అందులో నాకు 8.2 ఉంది. ఆడ అసలు పర్సంటేజే పెరుగుతలేదు, బ్లడ్ పర్సంటేజే పెరగట్లేదు. ఇంజెక్షన్స్ వేసిరు, ఐరన్ ఇంజెక్షన్స్ కూడా వేసినా కానీ నాకు అసలు బ్లడ్ అనేది ఇంప్రూవే కాలేదనమాట. నేను బీట్రూట్ జ్యూస్ కూడా తాగిన, ఆకుకూరలు తిన్నా, అయినా కానీ నాకు అస్సలు రాలేదు ఎందుకో మరి. నైనికకైతే చాలా అంటే చాలా మంచిగా ఉన్నది. 11.5 ఉన్నది ఫ్రెండ్స్ నాకైతే. కానీ అప్పుడే చాలా అంటే బ్లడ్ పోయింది నైనికకి. నేను అది భయపడ్డాను అనమాట. 11.5 ఉన్నప్పుడే బ్లడ్ పోయింది, 3 ప్యాకెట్స్ ఎక్కినాయి. ఇప్పుడు అసలే లేదంటున్నారు. ఏమవుతుంది అని అనుకున్నా, కానీ ఇప్పుడే చాలా అంటే చాలా మంచిగా అయిందనమాట. నాకు ఆ దేవుడి దయ వల్ల చాలా అంటే చాలా మంచిగా అయ్యింది. మీరు కూడా అసలు భయపడకండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా మనం తీసే పెయిన్ అంత భయంకరంగా ఉన్నా కానీ ఇగో ఇట్లా బుడ్డల్లో మొహం చూసామనుకో అంత వెళ్ళిపోతుంది, హ్యాపీగా అవుతాం అంతేగా. ఇక ఆమెకు పేరు అయితే పెట్టాలా, ఏం పేరు పెట్టాలనేది మీరు కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎన్న అక్షరం మీద పెట్టాలనుకుంటున్నాను. బేబీ ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్లో. మై బేబీ సెకండ్ బేబీ. మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత అంటే నార్మల్ డెలివరీ వాళ్ళను 3 days పెట్టుకుంటారనమాట. 3 days పెట్టుకొని డిశ్చార్జ్ చేసేస్తారు. తర్వాత
బేబీని చూసారు డాక్టర్లు, చూసినా కానీ కళ్ళకు పసకలు ఏమంటారు పసకలు అయినాయి, లైట్గా ఉన్నాయమ్మా, ఎండకు పెట్టండి సరిపోతుంది అని చెప్పారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి, ఇదే ఇండిపెండెంట్ హౌస్ అనమాట, చిన్నగా ఉంది ఇది, చుట్టుపక్కల అన్నీ పెద్దగా ఉన్నాయి అనమాట ఇండ్లు. ఎండ అనేది సరిగ్గా రావట్లేదు, 10-11 గంటలకే వస్తుంది అనమాట ఎండ. ఆ ఎండకు పెట్టకూడదు కదా, అప్పుడప్పుడు వచ్చే ఎండకే పెట్టాలి. అట్లా అని చెప్పేసి ఇక మళ్ళీ 3 డేస్ తర్వాత రమ్మన్నారు. డిశ్చార్జ్ అయిన 3 డేస్కి మళ్ళీ పోయి చూయిస్తే ఆమెకు పసకలైనాయమ్మా, అడ్మిట్ కండి, కంపల్సరీ అడ్మిట్ కావాలి, మళ్ళీ 3 డేస్ ఉండాలని చెప్పారు. అబ్బా అని చెప్పేసి ఏడ్చిన అనమాట. అక్కడనే ఏడిస్తే డాక్టర్ ఉండి, ఎందుకు ఏడుస్తున్నావు, ఇది కామన్, అందరికీ వచ్చేదే, అట్లేం భయపడకు, 3 డేస్ ఉంటే నార్మల్ అవుతుంది మీ బేబీ, ఏం కాదు అని చెప్పారు. అనగానే ఇక సరేలే అని చెప్పేసి మళ్ళీ 3 డేస్ ఉన్నామన్నమాట. 3 డేస్ ఉండి మళ్ళీ బేబీని చూయించుకొని ఆమెకు డ్రాప్స్ తీసుకొని అన్నీ తీసుకొని వచ్చినామన్నమాట. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. మాతో పాటు చాలామంది ఉన్నారనమాట. బయట అంటే ప్రైవేట్లో డెలివరీ అయిన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి బేబీస్ని అయితే పెడుతున్నారనమాట. ఎందుకంటే ప్రైవేట్లో చూపించాలంటే వాళ్ళకి 30,000 ఏమో అడిగారంట. అందుకని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మా సెకండ్ బేబీ, మా బుడ్డామె అనమాట. చూడండి ఫ్రెండ్స్, అందులో పడుకోబెడితేనే ఏడుస్తుంది, చాలా ఏడుస్తుంది. అందుకని చెప్పి నెపలు తీసుకొచ్చిండు వాళ్ళ నాన్న. ఇక నెపలు తీసుకొస్తే నెపలు పెట్టి కళ్ళకి అట్లా మాస్క్ పెట్టాలంట. నెపలు పెడితే అప్పుడు ఏడుపు ఆపిందనమాట. ఎందుకో ఏమో అందులో పడుకోబెడితేనే చాలా అంటే చాలా ఏడ్చింది. ఇది ఫ్రెండ్స్ చిన్న వీడియో. ఇప్పటికాడికైతే నేను బాగానే ఉన్నాను, బేబీ బాగానే ఉంది, మేమైతే బాగున్నామన్నమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.